నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉద్యమ నేత ముద్రగడ ఇంటిపై జన సైనికుడు హల్చల్. పద్మనాభం ఇంటికి జై జనసేన అంటూ ట్రాక్టర్తో బీభత్సం సృష్టించిన గణశెట్టి గంగాధర్ అనే యువకుడు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలకు అభివృద్ధి చెందే విధంగా ఉందన్న బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి అభివృద్ధి రంగాలకు పెద్దపీట వేశారని స్పష్టం చేసిన పరశురామరాజు. పెదపూడి మండలంలో వేరుశెనగ పంటకు నీరు అందించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లికి ధన్యవాదాలు తెలిపిన రైతులు. వ్యవసాయం పరిస్థితులను అర్థం చేసుకుని సహకరించిన రామకృష్ణారెడ్డి సేవలు మర్చిపోలేనివన్న రామేశ్వరం గ్రామ ప్రజలు. ఘనంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి జన్మదిన వేడుకలు. గణేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గజమాలతో సత్కరించి 61 కేజీల భారీ కేక్ కటింగ్ చేసిన అభిమానులు. కిర్లంపూడి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంపై దాడి చేశారు. మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ట్రాక్టర్తో ఒక యువకుడు బీభత్సం సృష్టించారు. గేటును ట్రాక్టర్తో గుద్దుకుంటూ వెళ్లి ర్యాంపుపై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్తో ఆ యువకుడు ధ్వంసం చేస్తూ జై జనసేన అంటూ నినాదాలు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముద్రగడ నివాసానికి ఆయన అభిమానులు కార్యకర్తలు చేరుకున్నారు. ఆ యువకుడు జనసేన పార్టీకి చెందిన గణశెట్టి గంగాధర్గా గుర్తించారు. నిందితుడి యొక్క తల్లిదండ్రులు ఉండేది గజపతి నగరం అమ్మమ్మగారి ఊరు తెలిపారు. దీనిపై పోలీసులు పూర్తి విచారణ చేపడుతున్నారు. రాజనాల బావరే గారు మనవనండి. పుట్టింది మంగదుత్తి, పెరిగింది పిఠాపురం. చెప్పు. ఎమ్మెల్యే గారి తాలిక. మాకు మోసం జరిగింది అక్కడ. ఏమైంది చెప్తాను తాతి బయటకు వచ్చాక. తాతీకే తెలుసు, మీకేం తెలిసింది? ఏం చేస్తున్నా ఇక్కడ పని నీకు అంటున్నాను. తాతీ కోసం పలకరించడానికి వచ్చే పార్టీ. ఏ తాత? పద్మనాభం తాత. రాజనాల బావరే గారు మనవన్న. ఎప్పుడు వచ్చా నువ్వు? రాత్రి వచ్చాను, ఇప్పుడు వచ్చాను. రాత్రి వచ్చి ఏం చేసావు? రచ్చ చేశాను. రచ్చ చేసావా? మామూలు కాదు, దుక్కు దున్నేసావు. తగ్గేది పుష్పరాజు. ట్రాక్టర్ ఏది? తాటర వస్తుంది. రాత్రి వచ్చింది కదంటే తాటరే పగల తాటర కారుకి తాతి కారుకి చిన్నది ఆనవలు ఎక్కాను. పెట్టేటి మామూలుగా ఒకసారి లోనకరా. ఎర్రసందనం ఏ తాతిని బయటికి రమ్మని భయమా? రాయలాగా భయమా? రాత్రి వచ్చానా దొంగ దెబ్బ తీసుకుని తగ్గేదే లేదు. జై చల్చేలా జగన్మయ్య. ఎర్రతను లోడ్ అయిపోయింది. జై జనసేన. 50 లక్షలు రావాలండి. మాంగేడు తెంగేడు మా తాత. మొత్తం నాశనం చేసినంత నువ్వైతే. నేనే జై జనసేన అంతే. రాజ్యాల బావరేరు మనని చెప్పండి, తెలుస్తుంది. తెలియదంటే తుల్లో మీటింగ్ పెట్టి వచ్చాడు కుర్రోడు. కొండైపేట రచ్చరేం పోలా. జై జనసేన. పుష్పరాజు నీ అమ్మ తగ్గేది లేదు. 50 లక్షలు తగ్గాడు. ఎవడుకుంటాడు? ఎవడమ్మగారు చంపు మనోడి దగ్గర తెంగచ్చేటి. మనోడి దగ్గర తెంగితే ఊరుకుంటానేటి. జై జనసేన. అది పెట్టాను తాటి పెట్టి. కంగారు దగ్గర అయిపోయింది. గేటు కట్టాడు మన ఎడ్లలోకి వచ్చి ఎడ్ల అల్లగా అయ్యి మా ఊరెడ్లు సింహాద్రిపురం. గంజాయి గంట కూడా హేటి పొద్దున్న ఎర్రసందనం లోళ్ళు అయిపోయి
ఇలా వీడియో తీస్తా ఉండు, మనోడికి అలాగే పట్టుకో, ఆపుకో. మనోడు అలాంటి చేసింది చెప్తున్నాడు. కొండపేట పుంతలోని కొల్లాడంగా వచ్చి నువ్వు రాజా మనోడి నువ్వేనా? నేనే. ఏ మోసం జరిగింది, వచ్చాను. మోసం జరిగింది, నాకు కోపం వచ్చాను. తాటిగారితో మాట్లాడి పని ఉంది, తాటిగారితో మాట్లాడి పని ఉంది. తాటరెట్గా ఎవరు కుద్దారు? దేనికి? ఏంటంటే ఆ తాటర వల్ల 2 ప్రాణాలు పోయి, అది తాతిగారి వల్లే పోయి. తాతిగారి చాలా ఉంది. ఏంటంటే చిన్నప్పుడు తుల్లో మీటింగ్ పెట్టారు, గ్యాప్ ఉందా? తుల్లో మీటింగ్ పెట్టారు, గ్యాప్ ఉందా? అప్పుడు నీ తొప్పదారుగా వచ్చాను. తాతిగా వచ్చాను ఎర్రచందనం లోడు ఇంటేద్దాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలకు అభివృద్ధి చెందే విధంగా ఉందని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారని, వ్యవసాయం, విద్య, వైద్యం, శ్రామికులకు, ఎంఎస్ఎస్లకు ప్రత్యేక కేటాయింపులు చేశారని, ట్యాక్స్ పరిధిని 12 లక్షల వరకు పెంచడం ఆనందించదగ్గ విషయమని, ఇది మధ్యతరగతి ఉద్యోగులకు ఊరటనిస్తుందని చెప్పారు. ప్రతి జిల్లాలోని క్యాన్సర్ సెంటర్లకు పెడుతూ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలో 10,000 సీట్లు పెట్టారని, పర్యాటక రంగానికి బడ్జెట్లో కేటాయింపులు చేశారని తెలిపారు. ఐఐటీలు బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారని, సామాన్య మానవునికి లాభం చేకూర్చే విధంగా 2025-26 కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన ఎంతోసారి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అన్ని రంగాల్ని కలుపుకుంటూ అభివృద్ధి పదాలు నడిపించే విధంగా ఈ బడ్జెట్ ఉంది. వికసిత్ భారత్ అనే నినాదంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే నినాదంతో ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వికసిత్ భారత్ అంటే ముందు గురిజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంతే మనుషులేనో చెప్పిన విధంగా ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలంటే దేశ ఆర్థిక అభివృద్ధి పెరగాలనే ఉద్దేశంతో అట్టడుగు వర్గాల వాళ్ళకి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పథకాలు పెట్టడం చాలా పథకాలు పెట్టడం జరిగింది. అలాగే దీనిలో వికసిత భారత్ ఉండాలంటే ముఖ్యంగా ఒక 5-6 మెయిన్ పాయింట్స్ తీసుకున్నారు. పేదరికం లేని సమాజం రావాలి. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి ప్రపంచంలోనే అన్నపూర్ణ దేశంగా తయారు చేయాలి. అలాగే మంచి ప్రమాణాలతోటి తక్కువ ఖర్చులది వైద్య విధానం, అలాగే నాణ్యమైన విద్య, వైద్యం ఇటువంటి వాటి కాకుండా 100% నైపుణ్యం కూడిన టాలెంట్ ఉన్న శ్రామికులు తయారు చేయటం, ఈ రకంగా తయారు చేసిన దేశం అభివృద్ధి చెందని చూడడం జరిగింది. ఈ రకంగా చేస్తూ మనకి 4 శక్తివంతమైన ఇంజిన్లు దీనికి పనిచేయాలని చెప్పారు. అవి ఏంటంటే వ్యవసాయం, ఎంఈఎస్, పెట్టుబడులు, అలాగే ఎగుమతులు. ఈ 4 చేయడం ద్వారా ఆర్థికంగా మనం బలపడుతుందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు మనం చెప్పడం జరిగింది. దీంట్లో తీసుకుంటే 6 రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేశారు. ఏమిటంటే ట్యాక్సులు మార్చడం కానీ, ఎలక్ట్రికల్ దాంట్లో విద్యుత్ సంబంధించిన పథకాలు పెంచడం కానీ, అర్బన్ డెవలప్మెంట్, మైన్స్, ఫైనాన్స్, అలాగే రెగ్యులేటరీ సంస్కరణలు చేయడం జరిగింది. దీని ద్వారా మనకి చాలా ముఖ్యంగా తీసుకుంటే ఎంప్లాయీస్లో ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న ట్యాక్సేషన్, ప్రతి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువైపోతుందన్న ఫీల్ అయిన టైంలో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు నెలకి ₹1,00,000 సంపాదించుకునే సామాన్యంగా మనవాడు కూడా ట్యాక్స్ కట్టలేని విధంగా ₹12,75,000 వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ కట్ట అవసరం లేదు. అలాగే 82 అంశాలపై సోషల్ వెల్ఫేర్ చేస్తానని తీసేయడం జరిగింది. మన భారతదేశం టాయ్ హబ్గా చేయాలని చెప్పి బొమ్మల తయారీలో మన భారతదేశం అగ్రగామి ఉంచాలని చెప్పి ఆలోచించడం జరిగింది. అదే పదంలో మన పక్కన ఉన్న ఏటుకొప్పాక బొమ్మల్ని దాంట్లో ప్రాధాన్యత ఇచ్చారు.
అలాగే సీనియర్ సిటిజన్లకి టీడీఎస్ టీసీఎస్ ట్యాక్స్ ఏదైతే కడుతున్నారో దాని రిబేట్ 50,000 వరకు ఉంది, దాన్ని 1 lakh వరకు పెంచడం జరిగింది. అలాగే బిఎన్ఎస్ స్ఫూర్తితోటి కొత్త ట్యాక్సేషన్ కూడా రూపొందించుకోబోతున్నారు. అలాగే జీత్ బ్యాంక్ అని పెట్టారు, దాంతో దాని ద్వారా మన ఆహార భద్రత ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ పర్యావరణం కాపాడుకోవడం మనందరం కర్తవ్యం కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవాళ చూస్తుంటే చాలా ఖర్చుతో కూడింది. ఎందువల్ల అంటే లిథియం అనేది ఎక్కడి నుంచో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానివల్ల మనకి కార్లు కాస్ట్ పెరుగుతుంది, తగ్గాలని చెప్పి దాని ట్యాక్సేషన్ అంతా కూడా తగ్గిస్తూ జరిగింది. దీనివల్ల మన ఈవీ వెహికల్స్ అన్నీ కూడా మనకి ప్రైస్ తగ్గుతాయి. అలాగే మెడికల్ రంగం చూస్తే 6 లైఫ్ సేవింగ్ ఏదైతే ఔషధాలు ఉన్నాయో దాని మీద కస్టమ్ డ్యూటీ తీసేయడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లా ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ సెంటర్స్ ను పెట్టడం కోసం ఆలోచన జరిగింది. అలాగే మహిళలకి డ్వాక్రా మహిళలకి అందరూ కూడా క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేట్ మౌలిక సదుపాయాల కోసం 1,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అది 50 సంవత్సరాల వరకు ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు. అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకుంటే 100% విదేశీ పెట్టుబడులు అనుమతించింది. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ చూస్తే ఒక 10,000 వరకు సీట్లు పెంచడం జరిగింది. అలాగే కూడా మీ అందరూ తెలుసు విమానయానం చాలా అభివృద్ధి చెందుతుంది భారతదేశంలో. ఈ రకంగా చూస్తే 120 కొత్త సర్వీసులు, అలాగే 4 కోట్ల మందికి ఈ విమానాల్లో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తుంది మన భారత ప్రభుత్వం. అలాగే 50 పర్యాటక రంగం పెరిగినప్పుడే దేశ పురోగతి చెందుతుంది. ఆ విధంగా ఒక 50 టూరిజం ప్లేస్లు తీసుకుని దాన్ని అభివృద్ధి చేసే పదంగా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అలాగే గ్రామీణ అభివృద్ధికి ప్రతి గ్రామానికి బ్రాడ్బాండ్ పెట్టడం, అలాగే ట్రక్కింగ్ ల్యాబ్స్ కూడా పెట్టడం జరిగింది. కిసాన్ కార్డులు మొన్నటి వరకు 3 లక్షల రూపాయల వరకు ఉంది లిమిట్, ఇప్పుడు 5 లక్షలు చేయడం జరిగింది. అలాగే ఒక 100 జిల్లాల్లో పిఎం ధాన్య యోజన అని పెట్టి 1,70,00,000 మందికి లబ్ధిదారుల కోసం ఈ పథకం పెట్టడం జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఐఐటి కానీ డెవలప్ చేయటం, అలాగే మ్యారిటైమ్ డెవలప్మెంట్ బోర్డుకి 25,000 కోట్లు ఇవ్వటం, ఇలాగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయటం. ఈ రకంగా అటు వ్యవసాయానికి, అలాగే యువతకి, అలాగే ఎంప్లాయీస్కి, అలాగే హౌసింగ్ స్కీమ్స్ అని ఇలాగ చాలా రకాల అవకాశాలు అభివృద్ధి పనులు ఈ బడ్జెట్లో పెట్టడం వల్ల ఇది సామాన్య మానవుడికి అందుబాటులో ఉందని మనందరం తెలుసుకోవాలి. అలాగే గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా మన పాత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో దాన్ని ఉపయోగించుకోలేదు. దానివల్ల దీన్ని 2028 వరకు ఈ స్కీమ్ని పొడిగించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఇంటికి మంచినీరు లభించే విధంగా చేకూరుతుంది. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ కలిసి భారతదేశ అభివృద్ధికి మంచి మంచి పథకాలతో పాటు ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ మంచి బడ్జెట్ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో వేరుశెనగ పంటకు నీరు అందించిన శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు చెప్పిన వేరుశెనగ రైతులు ఈ సందర్భంగా కొటికలపూడి సత్యబాబు మాట్లాడుతూ వేరుశెనగ రైతులు నీరు అందించడం లేదని నా దృష్టికి తీసుకురావడంతో మా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సమస్య వివరించగా ఆయన స్పందించి సకాలంలో నీరు అందించారు అని చెప్పారు. అలాగే వేరుశెనగ రైతు బల్లి వీర వెంకటరావు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా నీరు రాక చాలా ఇబ్బంది పడ్డాం. 200 ఎకరాల వరకు ఉందని ఎకరానికి కేవలం 10 నుంచి 15 బస్తాలు పంట వచ్చిందని రామేశ్వరం గ్రామానికి చెందిన సత్యబాబు దృష్టికి తీసుకెళ్లడంతో నీరు అందించి పంట బాగా పండుతుందని సుమారు 40 నుంచి 45 బస్తాలు వస్తాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కూటమి నాయకులకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. మాది రామేశ్వరం గ్రామం. నా పేరు కుటుకులపూడి సత్యబాబు గారండి. ఈరోజు వీకే రాయపురం సామనకోట లోకల్ నుంచి ఈకో రాయపురం దాకా వచ్చిన నీళ్లు మళ్ళీ అక్కడి నుంచి కావల నుంచి మాదాపట్నం, గంగనాపల్లి, రామేశ్వరం 3 ఊళ్ళకి గ్రామాలకు సంబంధించి 200 ఎకరం ఎడిచల చేను
మంచి టైంలో నీరు రామకృష్ణారెడ్డి గారి సలవతో మాకు రామకృష్ణారెడ్డి గారికి పండగ ముందు సార్ ఎలా ఉంది 7 జలాశయాలన్నీ ఎండిపోతున్నాయి, దీని పరిస్థితి ఏంటని అడిగితే నేను వెంటనే డిఏ గారికి చేస్తాను, నీకు ఇబ్బంది లేకుండా నీరు కట్టిస్తానని చెప్పారు సార్. దాని ముఖంగా ఆయన ఒక 20 రోజులు మాకు ఏకగ్రీవంగా నీరు ఇప్పించారు. 7 జలాశయాలు రైతులందరూ చక్కగా తడుపుకున్నాం, ఏ ఇబ్బంది లేకుండా మా పని మేము పూర్తి చేసుకున్నాం. ఇదంతా మా రామకృష్ణారెడ్డి గారి సలవతోనే చేసాం. కానీ ఈరోజు ఇలా చేసామంటే కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకులందరూ ఏకమై ఈ పని చేసాం. దీన్ని మేము చాలా సంతోషిస్తున్నామండి. రెండోది, గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 దాకా మేము ఇదే నీరు రామకృష్ణారెడ్డి గారి ద్వారా మేము 7 జలాశయాలకు ఇబ్బంది లేకుండా చేయించాం. తర్వాత వచ్చిన పరిపాలనలో తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా ఇట్టి పరిస్థితుల్లో కాలువ కానీ ఇది కానీ ముట్టుకోలేదు. దాన్ని మేము రైతులు చాలా ఇబ్బంది పడి 7 జలాశయాలు కూడా ఇప్పుడు పండించుకోలేకపోయాం. మేము ఏదో అటు అంత నీరు అట్ట మళ్ళీ పోవటం కింద ఉంటుంది. ఈ సంవత్సరం అయితే రామకృష్ణారెడ్డి గారి సలవతో మాకు చక్కని నీరు వచ్చింది. మేము రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం. దయచేసి ఇది మాకు ఎప్పుడు రామకృష్ణారెడ్డి గారు అండ ఉంటే మేము ఎప్పుడు ఎలా ఎదరికెళ్తామని మేము కోరుకుంటున్నాం సార్. మాది పెదపూడి మండలం అండి, రామేశ్వరం. నా పేరు శ్రీ ములాస్వామి. మేము రైతులండి. నాది 10 ఎకరాల సీజన్ ఉందండి. అయితే 2-3-4 సంవత్సరాల్లో నీరు ఎప్పుడు రాలేదండి. ఈ సంవత్సరం సత్యబాబు ద్వారాగా రామకృష్ణ రెడ్డి గారి ద్వారాగా నీరు అంతా రీకరాయపురం రాగు నుంచి బాగా దిగొచ్చండి. గానపల్లి దాకానే దిగొచ్చి మా చేలన్నీ సంపూర్తిగా కట్టింది. అవ్వకి కూడా లోడ్ లేకుండా బాగా అంతా చేయారండి సత్యబాబు గారు, రామకృష్ణ రెడ్డి గారు దయ వల్ల చేలన్నీ చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఈ 4 సంవత్సరం బట్టి చేలు ఎండిపోయి ఎక్కడ 5 బత్తాలు 6 బత్తాలు అయ్యాయి. ఈ సంవత్సరం మాత్రం చాలా సంపూర్తిగా ఉన్నాను. రామేశ్వరం చివరి కొత్తూరు గ్రామం అండి. నా పేరు బండి వీర వెంకట్రావు. గత 4 సంవత్సరాల బట్టి నీరు రాక మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. ఈ సంవత్సరం బాగా నీరు వచ్చి కూటమి ప్రభుత్వాలకు నీరు వచ్చి మా కొడుకులపూడి సత్యబాబు గారు దగ్గరుండి అందరికీ నీరు 220 ఎకరాలు 10 ఎకరాలు ఉందండి. అందరికీ కూడా నీరు సంపూర్తిగా పంపించి మమ్మల్ని చాలా ఆనందపరిచి బాగా చేశారండి. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని కోరుతున్నాం. గతంలోని ఎందుకు నీరు వచ్చింది కదండి? గతంలో నీరు వస్తుందని కోరండి. అన్ని తవ్వుకుంటూ వాళ్ళు రైతులు తవ్వుకుంటే నీరు వచ్చేది కాదు కడకొత్తుల్లోకి. నీడు ఎకరం 14 బత్తాలు ఉందండి. 14 ఇంకా అమ్మాయిలేదండి నేను. అవి అలా ఉండిపోయి ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ప్రతి ఒక్కరు 33 ఏళ్ళు 34 ఏళ్ళు పెట్టుబడులు పెట్టుకున్నామండి. ఇప్పుడు బాగున్నాయి అన్నీ. 35 34 బత్తాల దాకా అవ్వచ్చు కూడానండి. బాగుంది అంతా. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా గజమాలతో సత్కరించి 61 కేజీల భారీ కేక్ కటింగ్ చేసి వాసుపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్వమత పెద్దలు హాజరై ప్రార్థనలు చేసి వాసుపల్లికి ఆశీర్వచనాలు అందజేశారు. నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇటీవల విడుదల చేసిన స్టీల్ ప్లాంట్ నిధులు కేవలం అప్పులు తీర్చడానికి మాత్రమే సరిపోయినప్పటికీ ఏపీలో కూటమి నేతలు మాత్రం సమస్య అంతా తీరిపోయినట్లు భజనలు చేయడం విడ్డూరమన్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా తూతు మంత్రంగా చేతులు దులుపుకున్నప్పటికీ చంద్రబాబు పవన్ల భజన బృందం బడ్జెట్ అద్భుతంగా ఉన్నట్లు ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, భవిష్యత్తులో మళ్లీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. పేద ప్రజల దగ్గరికి పంపించాలి. ఎవ్రీ పై యు హావ్ టు స్పెండ్ విత్ అట్మోస్ట్ కేర్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద పూర్ పీపుల్ అని చెప్పినటువంటి మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పేదవాడికే చెందించాలన్నమాట. కానీ ఈరోజు ఆ రకంగా చేయలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈరోజు బడ్జెట్ కూడా చూస్తే మోడీ గారు చేసిన బడ్జెట్ కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ చేయలేకపోయారు. ధనికుల్ని అంబానీ అలాంటి వాళ్ళని చూసుకొని దృష్టిలో పెట్టుకొని చేశారన్నమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ కానీ ఏదైనా సరే. సో ఈ రకంగా మనం చూస్తే నెక్స్ట్ మళ్ళీ 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అందుకే మా నాయకులందరినీ కూడా చెప్తాను, పేషెన్స్గా ఉండండి. మనం వెన్ యువర్ ఎనిమీ ఈస్ డూయింగ్ మిస్టేక్స్ డోంట్ ఇంటరప్ట్ హిమ్. శత్రువులు మిస్టేక్ చేసేటప్పుడు వాళ్ళని ఆపకూడదు, చేయలేమండి. చూద్దాం, ప్రజలు చూస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. మనం చెప్తేనే ప్రజలు అవేర్నెస్ పొందేది కాదు. ఈరోజు సోషల్ మీడియా చాలా చక్కగా వర్క్ చేస్తుంది, మీడియా చాలా చక్కగా వర్క్ చేస్తుంది అన్నమాట. సో అందుకే మనం ఏం మాట్లాడిన అవసరం లేదు, వాళ్ళని ఆపన అవసరం లేదు కూడా. ఆటోమేటిక్గా పాలిటేషన్ వస్తుంది వైఎస్ఆర్సీపీకి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ
రాష్ట్రాన్ని ఎకనామికల్గా ఒక గాడిలో పెట్టగలిగే కెపాసిటీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా పుట్టినరోజుకి అసలైన విషయం చెప్పలేదు. నా పుట్టినరోజుకి ఎంతోమంది నా శ్రేయోభిలాషులు, మా కళాశాల సిబ్బంది, లెక్చరర్సు, ముఖ్యంగా ఈ టెలికాలర్స్ వ్యవస్థ, అలాగనే స్టూడెంట్స్, అలాగే మా దక్షిణ నియోజకవర్గంలో నాయకులు, కార్పొరేటర్స్, వార్డ్ ప్రెసిడెంట్సు, జిల్లా కమిటీ, అలాగే మా దక్షిణ నియోజకవర్గ అనుబంధ కమిటీలు, దక్షిణ నియోజకవర్గ నాయకులందరూ కూడా వచ్చి, అలాగే దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి, ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు, ఎందుకంటే స్వతహాగా నేను కృష్ణ అభిమాని. ఓకే, నేను కృష్ణ అభిమాని. సో ఆమె కోర్ ఫ్యాన్ ఆఫ్ ది కృష్ణ గారు, అండ్ ఆఫ్టర్ దట్ మహేష్ బాబు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. నగర పంచాయతీ నాయకులు బొద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రులు పార్టీ నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారు ఈ సందర్భంగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా వరపుల సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతలు పనిచేస్తున్నారని తెలిపారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొద్దిరెడ్డి గోపి, ఏలేశ్వరం టీడీపీ పార్టీ అధ్యక్షుడు ముది నారాయణస్వామి, మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, జ్యోతుల పెదబాబు, సూతి బూరయ్య, పెంటకోట మోహన్, చిక్కాల లక్ష్మణరావు, మైరాల కనకరావు, పలివేల శ్రీనివాస్, బ్యాంక్ రాజు, వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, పేండ్ర శ్రీను, ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ, ఎన్డీఏ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కేవలం మాకు ఒక ఇంటరాక్షన్ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంక్షేమం అన్న, రాష్ట్ర అభివృద్ధి అన్న సమాంతరంగా జరగాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని ఒక నమ్మకంతో మీరు అందించిన అంతటి ఘన విజయాన్ని, ఎక్కడ మీ నమ్మకాన్ని తప్పు చేయకుండా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 7 నెలల్లో జరుగుతున్న పరిణామాలు మీరందరూ ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. హామీలను ఒక పక్క నిలబెట్టుకుంటూ ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని ఒక్కొక్కటిగా ముందుకు తీసుకువెళ్లాలని ఒక దూరదృష్టి గల నాయకుల మధ్య ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. మీరందరూ కూడా ఒక్కసారి ఇది ఆలోచించుకుని రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి. అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారి గురించి ఒక్క మాట చెప్పాలంటే ఒక సౌమ్యుడు, ఉత్సాహవంతుడు, పార్టీ కోసం తన నమ్మిన వాళ్ళ కోసం హర్నిస్థితులు పనిచేసిన వ్యక్తి. మీరందరూ కూడా మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని మద్దతు తెలపాలని మరీ ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్నే కాదు, ఈ సోదరిమణులే కాదు, మీ బంధువులైతేనే, మీ స్నేహితులైతే మరొక్కసారి నా తరపున మీ అందరూ కూడా మాకు మద్దతు తెలిపివ్వాలని మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాను. మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారి మీద ఉంచాలని కోరి ప్రార్థిస్తూ ఇక్కడికి రాని వారికి కూడా నా తరఫున వివరించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, మీడియా వారికి కూడా మా తరఫున మా అభ్యర్థిని మద్దతు తెలపాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటూ, దానిలో భాగంగా ఈరోజు ఈ ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ గారిని పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. మీరందరూ ఎమ్మెల్యే గారి మాట మేరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని సోదరులు కూడా మీ స్నేహితులకు చెప్పి ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గారి పేరు పక్కన ఒక గీత గీసి మొదటి ప్రాధాన్యత ఓటు, ఇంకా రెండో ఓటు జోలికి ఎవరు పోవద్దు, మొదటి ఓటు వేసి ఆయన్ని గెలిపించండి. ప్రతిపాడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీలో ఖ్యాతి ఉంది. అది స్వర్గీయ వరుపుల రాజా గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్. ఎప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఒక మంచి పేరు ఉంది. దానికి మీరు మంచి మెజారిటీ వచ్చే దిశగా మీరు అందరూ కృషి చేద్దాం.
అభివృద్ధిలో రాజశేఖరం గారిని కూడా మనకు తోడుగా వాడుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికులుగా పనిచేసి తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరబత్తుల రాజశేఖర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ అర్బన్ మౌలిక సదుపాయాల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలో గల పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గురించి పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల అభిమానుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అర్బన్ మౌలిక సదుపాయాల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మన పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ పురస్కరించుకొని మా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పిఠాపురంలో పరిశీలకులుగా పంపించినందుకు ఈ మీటింగ్కి అధ్యక్షత వహించిన మా అన్నగారు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారికి మరియు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి. ఈ ఎలక్షన్లో ముఖ్యంగా ఈ ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ డేటా కలెక్ట్ చేసుకోవాలన్నది అలాగే మొబైల్ డేటాతో పాటు మొబైల్ నెంబర్తో పాటు కంపల్సరిగా ఓటర్ని పర్సనల్గా కలిసి గడిచిన ఎలక్షన్లో ఎలాగైతే ఎలక్షన్ ముందు బాబు సూర్తి భవిష్యత్ గ్యారంటీ గురించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులందరూ కలిపి ఎలాగైతే ఓటర్ని ప్రతి ఒక్కరిని కూడా కలిసి బాబు సూర్తి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం ఎలా చేశారో అలాగే ఈ ఓటర్ లిస్టులు కూడా పట్టుకొని ప్రతి కార్యకర్త కూడా నేరుగా వెళ్ళి ఆ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన ఓటర్లు నేరుగా కలిసి వాళ్ళని కూటమి ప్రభుత్వాన్ని ఓటు అడగడానికి కన్విన్స్ చేసి మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు బలపరిచిన అభ్యర్థి రాజశేఖర్కి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ విజ్ఞప్తి చేయడానికి ఈరోజు మా వర్మ గారు అధ్యక్షుల ఈ పిఠాపురం ఇచ్చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడ మా కార్యకర్తలు తీసుకున్న చొరవ అయితే చాలా బ్రహ్మాండం పాజిటివ్ ఉంది. ఆ ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ నెంబర్లో కలెక్ట్ చేశారు. అలాగే ఏ ఓటర్ ఎవరు ఓటేస్తారనేది కూడా చూడడం కూడా జరిగింది. ఆ ప్రక్రియలో 90% ఓటమి అభ్యర్థికే సపోర్ట్ చేస్తారని కూడా మా కార్యకర్తలు తీసుకున్న సర్వేలో కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం. అలాగే ఎలక్షన్ ప్రక్రియ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా యూనిట్ ఇన్ఛార్జ్ కానీ బూత్ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ అలాగే ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారు కానీ అలాగే ఇక్కడ జనసేన నాయకులు కానీ అందరూ సమిష్టి కృషితో బీజేపీ నాయకులు సమిష్టి కృషితో హైయెస్ట్ ఓట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తపరుస్తూ ఈ ప్రక్రియలో మా కార్యకర్తలందరూ కూడా మంచి నూతన ఉత్తేజంతో గడిచిన రోజున జరిగిన ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్ ఇంకా హైయెస్ట్ మెజార్టీ తీసుకురావాలని తపన ఉంది ప్రతి ఒక్కరు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా వర్మ గారి పర్యవేక్షణలో అలాగే జనసేన స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో హైయెస్ట్ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తపరుస్తుంది. ఎక్స్ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత చైర్మన్ పేలాకమంది గారు అనకాపల్లి నుంచి పిఠాపురం పట్టభద్రుల ఎలక్షన్లో ఇన్ఛార్జిగా రావడం జరిగింది. సమావేశం పెట్టడం జరిగింది. ఇక్కడ కూటమి బలపరిచిన అభ్యర్థి తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి పోటీలో పెట్టడం జరిగింది. వారి విజయం కోసం అహర్నిశలో పనిచేసి అత్యధిక మెజార్టీ పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చే విధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు మండల పార్టీ ప్రెసిడెంట్లు అదేవిధంగా సీనియర్ లీడర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ప్రచారం నిన్నటి నుంచి మొదలుపెట్టాం. త్వరలోనే ప్రచారం ఊపందుకుంటుంది. ఇప్పుడు గోవింద్ గారు చెప్పిన డైరెక్షన్లో అదే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో ప్రచారం ముందుకెళ్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ వారిని కూడా పిలిచి కలుపుకొని ప్రచార కార్యక్రమాలు చేయాలని కూడా మేము ఇక్కడి నుంచి డైరెక్షన్ నాయకులు అందరికీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూటమి అభ్యర్థిని
మూడు పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిసికట్టుగా అత్యధిక మెజార్టీ పిఠాపురం నియోజకవర్గంలో తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంపై దాడి ఘటనపై కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి స్పందించారు. పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ విలువలతో ఏర్పడిన పార్టీ అని, ఇలాంటి దాడులు ఎవరి మీద జరిగినా అది తప్పు అని, ఈ దాడిని ఖండిస్తున్నానని అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి తాను పార్టీలో ఉన్నానని, కాకినాడ జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో ఉన్న జన సైనికులతో తనకు పరిచయం ఉందని, దాడి చేసిన వ్యక్తిని పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ చూడలేదని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేయాలని, నిందితులు ఎంతటి వారైనప్పటికీ కఠినంగా శిక్షించాలని తుమ్మల బాబు కోరారు. అలాగే మీడియా కూడా సమన్వయం పాటించాలని, కేవలం ఆరోపణలతో వార్తలు ప్రసారం చేయవద్దని, పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు ఈ దాడిని జనసేన పార్టీకి ఆపాదించవద్దని బాబు మీడియాని కోరారు. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మరోసారి స్పందిస్తానని, అప్పుడు మరోసారి పూర్తి వివరాలతో మీడియాకు సమావేశం ఏర్పాటు చేస్తాను అని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయాన్నే వైసీపీ నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటి మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తి ట్రాక్టర్తో దాడి చేయటం జరిగిందని, దాడిలో పద్మనాభరెడ్డి గారి కారు కూడా ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు మీడియా ద్వారా మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిగా మీడియా మిత్రులందరూ కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, జనసేన పార్టీ నాయకుల యొక్క మనస్తత్వం ఎటువంటిది, జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి జన సైనికుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మీరు గత దశాబ్ద కాలం నుండి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉండకూడదు, పెత్తందారుల యొక్క పెత్తనం పోవాలి, సామాన్యుడు కూడా తలెత్తుకు తిరగాలి, పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి ఈరోజు దురదృష్టకరం, అది పద్మనాభరెడ్డి గారి ఇంటి అయినా, నా ఇల్లైనా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లైనా, జనసేన పార్టీ నాయకులు ఇల్లైనా, బీజేపీ వారి ఇల్లైనా, ఏ నాయకుడే కాదు, సామాన్యుడు ఇంటి మీద ఇంకొక వ్యక్తి వెళ్ళి దౌర్జన్యం చేసిన అది ముమ్మాటికి తప్పని మేము అందరూ చెప్పదలుచుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇల్లే ఏ మానవుడికైనా, ఏ వ్యక్తికైనా ఇంటిని మించినటువంటి భద్రత లేదు. కాకపోతే మరి ఈరోజు పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అని కొంతమంది ఆరోపణ చేస్తా ఉన్నారు. అది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 190% మంది వ్యక్తులు మొట్టమొదటి నుండి జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకు, జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి వ్యక్తితో నాకు పరిచయం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎవరైతే ఈరోజు మీడియా ద్వారా చూస్తా ఉన్నాం, పద్మనాభరెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి, అతను నేను జనసేన పార్టీలో ఎప్పుడు చూడలేదని మీ మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా అతనికి అది జనసేన పార్టీ కావచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే, పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్తాం మాటకి ముమ్మాటికి తప్పని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ పోలీసు వారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా. అతను ఎవరైనా, అతను ఎంతటి వాడైనా కఠినంగా శిక్షించి తీరాలి. మరొక్కసారి ఇటువంటి పొరపాటు, కాకినాడ జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా, ఇటువంటి పొరపాట్లు కానీ మరి ఎక్కడో పులివెందుల రాజకీయాలు మన కాకినాడ జిల్లాలో రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీడియా వారికి కూడా చెప్తా ఉన్నాం, నిజాలు బయటపడే వరకు ఆ వ్యక్తి ఎవరు,
ఎందుకు పద్మనాభరెడ్డి గారి ఇంటికి వెళ్ళాడు, ఏం ఆశించి వెళ్ళాడు, లేకపోతే గతంలో ఏమైనా వ్యక్తిగత కక్షల వల్ల వెళ్ళాడా, లేకపోతే ఎవరైనా ఏ దురుద్దేశంతో చేశారనేటువంటిది పోలీస్ ఎంక్వైరీలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. అప్పటి వరకు మీడియా వారికి కూడా తెలియజేస్తా ఉన్నా, జనసేన పార్టీకి ఆపాదించొద్దని సవినయంగా మీడియా సోదరులకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు ఇంకా సవివరమైనటువంటి వివరం వచ్చిన తర్వాత ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి ప్రాత్మలతో జరిగింది అనేటువంటిది పూర్తిగా తెలిసిన తర్వాత మేము మరొక్కసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతామని, అప్పటి వరకు జనసేన పార్టీకి ఆ వ్యక్తి సంబంధికుడని ఆరోపించవద్దు, ఆపాదించవద్దని మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ప్రచారం అనేటువంటిదే పొరపాటు చెప్తా ఉన్నాం. జనసేన పార్టీకి ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. అటువంటి సంబంధం ఉంటే ఏ విధమైనటువంటి చర్యనా ఎవరైతే పొరపాటు చేశాడో ఆ వ్యక్తి మీద గట్టి చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుతా ఉన్నాం జనసేన పార్టీగా. అయినవెల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసి ఆది గణపతి అయినవెల్లి గణపతి అంటూ ఖ్యాతిగాంచిన అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు ఆదివారం ఉదయం సప్తనది జలాలతో అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో పలు పుణ్యనదుల నుంచి సేకరించిన నదీ జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగిందని, అలాగే సోమవారం ఉదయం 1,00,000 కలములతో స్వామివారికి పెన్నులు పూజ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. గణపతి కుంభవామహే కవిం కవీనామస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభస్తే రసాదనం గణపతి ఆశీర్వచన సిద్ధిరస్తు. ఏమన్మంది భక్తులకి కూడా ఆది గణపతి అయినవెల్లి గణపతి వారి యొక్క ఆశీస్సులతో మాఘ శుద్ధ చవితి ఆదివారం ఈవేళ స్వామివారికి ఉదయాన్నే గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచకవ్యంతో మొదలయ్యి గణపతి కల్పంతో మొదలయ్యి మహన్యాసం పూర్తయిందండి. తర్వాత స్వామివారికి సప్త నదీ జలముల అభిషేకం జరిగిందండి ఇప్పుడే. తర్వాత స్వామివారికి 1,00,000 దూర్వార్చన, తర్వాత సాయంకాలము లక్ష్మీ గణపతి హోమము, తర్వాత నీరాజన మంత్రపుష్పాలతో వేళ ముగుస్తుందండి. రేపు సరస్వతీ కల్పము, అంటే ఈ సరస్వతీ కల్పం రోజున స్వామివారికి 1,00,000 కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములు విద్యార్థులకు పంచిపెడుతూ ఉంటారండి. ఇవి తీసుకోవడం వల్ల ఏమిటయ్యా అంటే కనుక విద్యార్థులకి మనోధైర్యం పెరిగి పరీక్ష ఉత్తీర్ణత శాతం పెరుగుతుందండి. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. అంటే వ్యాస భగవానుడు వినాయకుడి చేత కథ రాయించారు. దాన్ని మూలంగా తీసుకుని ఈ స్వామివారి చెంత ఆ కలములు ఉంచి విద్యార్థులు పెంచబెడుతూ ఉంటామండి. అలాగే మంగళవారం నాడు స్వామివారికి ఉదయాన్నే సూర్య నమస్కారాలతో ప్రారంభమయ్యి పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమం సమూలంగా పూర్తవుతుందండి. తర్వాత ఈ కలములన్నీ కూడా విద్యార్థులకు పంచిపెడుతూ ఉంటారండి. భక్తులు కూడా వచ్చి ఈ కలములు స్వీకరించి వారి యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరైనా ఉంటే పరీక్ష ఉత్తీర్ణ శాతం పెంచేలాగా చేసుకోవాల్సిన కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం డిపో మేనేజర్ జీవీవి రమణ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ డిపోలతో పాటు రావులపాలెం డిపో నుంచి కూడా ఫిబ్రవరి నెలలో భక్తుల కోరిక మేరకు పలు సూపర్ లగ్జరీ బస్సులు సిద్ధం చేశామని చెప్పారు. తేదీన 2 బస్సులు రావులపాలెం నుంచి ప్రయాగరాజ్ బయలుదేరి వెళ్తాయని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా కుంభమేళాతో పాటు కాశీ, అయోధ్య, కోనార్క్, పూరి వంటి పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తరప్రదేశ్లో జరుగు ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుందో మేము కూడా ఏపీఎస్ఆర్టీసీ తరఫున రావులపాలెం డిపో నుంచి 4వ తారీఖున ఒక 3 బస్సులు, 8వ తారీఖున 1 బస్సు, 18వ తారీఖున 2 బస్సులు పంపించటకు ప్లానింగ్ చేస్తున్నామండి. ఈ 4వ తారీఖున వెళ్ళే బస్సు 8 రోజుల యాత్ర, 10,500 ఛార్జీ.
భువనేశ్వర్, పూరి, కోనార్క్, ప్రయాగరాజ్ కుంభమేళ, వారణాసి, గయా, బుద్ధగయ మొదలగు క్షేత్రములు చూసుకొని అయోధ్యలో దర్శనం చేసుకొని మిమ్మల్ని జాగ్రత్తగా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. కొత్త బస్సులను ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ భక్తులకు భోజన వసతి, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిను, వంట మనుషులు అదే బస్సులో మీతో పాటే వస్తారు. వాళ్ళు మీరు దర్శనం చేసుకుని వచ్చేలాగా వాళ్ళు ఆహార పదార్థాలు తయారు చేస్తారు. అదేవిధంగా మనం 8వ తారీఖుని పంపించే బస్సు 12వ తారీఖుని ప్రయాగరాజ్ మహాకుంభమేళా దగ్గర పౌర్ణమి రోజున ఉంటుంది. కొంతమంది భక్తులు కోరిన మేరకు 8వ తారీఖుని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు 18వ తారీఖున ఏర్పాటు చేసిన బస్సులు మహాశివరాత్రి 26వ తారీఖున కాశీలో ఉంటుంది. కొంతమంది భక్తుల కోరిక మేరకు 18వ తారీఖున 2 బస్సులు ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఎవరైనా భక్తులు ఒక గుంపులుగా ఉన్నట్లయితే ఆ గ్రామమునకు మా బస్సు పంపిస్తాము. ఎక్కువ మంది ప్రయాణికులు భక్తులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఏపీఎస్ఆర్టీసీ తరఫున రావులపాలెం డిపో మేనేజర్ శ్రీ జీజీవి రమణ. గత కొంతకాలంగా వరుసగా మోటార్ బైకులు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను పిఠాపురం పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే పిఠాపురంకి చెందిన సొంటిని గంగాధర్ అనే వ్యక్తి ముఠాగా ఏర్పడి మాస్కులు ధరించి మోటార్ బైకులు దొంగతనాలకి పాల్పడుతున్నారు. గతంలో వీరు కాకినాడలో, తునిలో, అనకాపల్లిలో మోటార్ బైకులు చోరీ చేశారు. మాస్క్ ధరించి గంగాధర్ మోటార్ బైకులు దొంగతనానికి పాల్పడుతున్నారు. ఎట్టకేలకు గంగాధర్ను పిఠాపురం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నారు. గంగాధర్ నుంచి 48 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నారు. గంగాధర్ నుంచి దొంగిలించిన మోటార్ బైక్ను కొనుగోలు చేసిన 6 వ్యక్తులను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ మోటార్ బైకుల దొంగల ముఠా గురించి వివరాలు తెలియజేశారు. మోటార్ బైకులు ముఠాను పట్టుకున్న పిఠాపురం పోలీసులు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పాటిల్ దేవరాజ్, మనీష్, సిఏ శ్రీనివాస్, ఎస్ఐలు మణికుమార్, జానీ భాషా, గుణశేఖర్, వెంకటేష్, క్రైమ్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఏఎస్పీ కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ అలాంగ్ విత్ దేర్ ఎస్ఐస్ చాలా గుడ్ వర్క్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఒక గంగాధర్ అనే ముద్దాయిని ఒక క్రైమ్లో సీసీ ఫుటేజ్ ద్వారా 36/2025 క్రైమ్లో ఒక సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతన్ని తీసుకొచ్చి విచారించి 2 సంవత్సరాలుగా ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కాకినాడ అండ్ అనకాపల్లిలో బైక్ దొంగతనాలు చేసిన రికవర్ చేయడం జరిగింది. ఇది రికవర్ చేయడానికి యాజ్ ఏపీ పోలీస్ ఇస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ, సీసీ కెమెరా టెక్నాలజీ యూజ్ చేసి అతన్ని పట్టుకోవటం ఇట్ ఈస్ ఎ కమెండబుల్ జాబ్. దాంతోపాటుగా ఈ బైక్స్ ఇతను తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నాడో వాళ్ళని ఒక 6 రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ఏఎస్పీ కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ ఫర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్గా కూడా క్రైమ్ డిటెక్షన్లో విల్ ఇంక్రీజ్ ద స్టాండర్డ్స్. థ్యాంక్ యూ సార్. ఏ విధంగా ఇతని మీద అనుమానం వచ్చింది మన పోలీసులకి? ఏ విధంగా చెప్తున్నాను కదండి నేను క్లియర్గా. ఫస్ట్ ఒక కంప్లైంట్ వచ్చింది బైక్ పోయిందని, సంక్రాంతి అప్పుడు అండి, ఇప్పుడు ఏదో ఫెస్టివల్ అని చెప్పారు. సంక్రాంతి అప్పుడు ఒక కంప్లైంట్ వస్తే అప్పుడు సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఇతను ప్రతి చోటికి మాస్క్ పెట్టుకొని వెళ్ళటం వల్ల క్రైమ్ పార్టీ డిటెక్ట్ చేయలేకపోతుంటే వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఫీచర్స్ బట్టి క్యాచ్ చేయడం జరిగింది. పాత అఫెండరేనండి. ఇంతకు ముందు కూడా నేరాలు చేశాడు. 2 సంవత్సరాల నుంచి దొరకట్లేదు. ఇప్పుడే పట్టుకున్నారు. మిగతా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి సార్. మిగతా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. అనకాపల్లిలో కూడా వాళ్ళు ఏదైనా రికవరీ ఉంటే చూసుకుంటారు. తర్వాత పీటీఆర్ 9 పోలీస్ స్టేషన్స్లో మొత్తం ఇతని మీద కేసులు ఉన్నాయి. సార్ ఏమైనా తాకట్టు పెట్టి కూడా మీ చూడండి బైక్? అదే రిసీవర్లు అంటే వాళ్ళ దగ్గర అమ్ముతున్నాడా? నేను 6 రిసీవర్లు ఎవరైతే చెప్పానో నేను, ఇతను వాళ్ళకి అమ్ముతాడు, వాళ్ళు ఫర్దర్గా ఇంకా వేరే పార్టీకి అమ్ముతారు. కిర్లంపూడి గ్రామంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద జరిగిన సంఘటనను జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ పద్మనాభం ఇంటి వద్ద ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆ సంఘటనకు తమ పార్టీకి సంబంధం లేదన్నారు. ఆ వ్యక్తిగత 6 నెలల నుంచి మతిస్థిమితం లేదని, 6 నెలల నుంచి కూడా తన కుటుంబ సభ్యులపై దాడులు చేయడం జరుగుతుందన్నారు. దీనిపై పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జనసేన పార్టీ అధినాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ మాకు కానీ ముద్రగడ పద్మనాభం గారంటే గౌరవం అని అన్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికాడ
జరిగిన సంఘటనని మా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగకూడదు. కానీ ఈ సంఘటన జరిగినందుకు మేము మా పార్టీ తరఫున మా జనసేన పార్టీ అని ఏదో సానుభూతిపరడని చెప్పుకునే తరుణంలో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అతను మత స్థిమితం లేని వ్యక్తి. ఒక 4-5 నెలలుగా కూడా వాళ్ళ ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళని కానీ కొట్టడం, ఆ చుట్టాలని వాళ్ళని కొట్టడం, తిట్టడం కార్యక్రమాలు కూడా ఆ గ్రామంలో చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండించి ఇలాంటి వ్యక్తులను కూడా తక్షణమే మేము సీఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సీఏ గారితో మాట్లాడి తక్షణమే దీని మీద దర్యాప్తు చేసి దీని మీద అతన్ని తీవ్రంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది మా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. క్రమశిక్షణతో ఉండాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది. అలాగే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు అంటే కూడా మాకు, మా నాయకుడికి, మాకు అందరికీ కూడా అత్యంత గౌరవం. అలాంటి చోట ఈ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని మేము తక్షణమే ఖండించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. జనసేన పార్టీకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. కాబట్టి దీన్ని తక్షణమే సీఏ గారు దీన్ని తక్షణమే దాని మీద ఒక దర్యాప్తు చేసి ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి సంఘటనలో మరి ఎప్పుడు కూడా ఏం జరగకుండా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ షేక్ సలీం కేసును పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి కుటుంబానికి న్యాయం చేయాలని తుని ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ సంఘ నాయకులు ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సలీం మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని, విషయంలో ప్రత్యేక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్ట్ కుటుంబానికి న్యాయం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం సీనియర్ జర్నలిస్ట్ పసగడుగుల రాంబాబు, దేవరపు అర్జున్, రియాజ్, మధు, నానాజీ, ప్రకాష్, స్వామి, అచ్చారావు, మణి, చిన్న, కొండబాబు, లోబరాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉద్యమ నేత ముద్రగడ ఇంటిపై జన సైనికులు హల్చల్. పద్మనాభం ఇంటికి జై జనసేన అంటూ ట్రాక్టర్తో బీభత్సం సృష్టించిన గణశెట్టి గంగాధర్ అనే యువకుడు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలకు అభివృద్ధి చెందే విధంగా ఉందన్న బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి అభివృద్ధి రంగాలకు పెద్దపీట వేశారని స్పష్టం చేసిన పరశురామరాజు. పెదపూడి మండలంలో వేరుశెనగ పంటకు నీరు అందించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లికి ధన్యవాదాలు తెలిపిన రైతులు. వ్యవసాయం పరిస్థితులను అర్థం చేసుకుని సహకరించిన రామకృష్ణారెడ్డి సేవలు మర్చిపోలేనివన్న రామేశ్వరం గ్రామ ప్రజలు. ఘనంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి జన్మదిన వేడుకలు. గణేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గజమాలతో సత్కరించి 61 కేజీల భారీ కేక్ కటింగ్ చేసిన అభిమానులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.